శ్రీమద్ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగము నుండి ఒక శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామకం. శ్లోకభావము. ఓ అర్జున, సమస్త భూతములకును భగవానుడే మూల కారణమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును భగవానుడే అయ్యున్నాడు. ఎటువంటి వారలకైనా బీజము పరమాత్మయే అని తెలుసుకొనినచో ధైర్యోపేతుడు కాగలడు. తన నిజ స్వరూపమెరిగినప్పుడు ఎట్టి అల్పునకైనను మేరు సమాన గాంభీర్యము చేకూరగలదు. ఇక్కడ గీతాచార్యులెవరినీ కూడా నీవు అల్పుడవు, తక్కువ వాడవు అని బోధించలేదు. జనుల యొక్క బీజము సనాతన పరమాత్మయే అని వచించుతున్నారు. కావున ఈ విషయమును గ్రహించి పరమానందభరితులు కావలయునని ఉదహరించినారు. శుభం. బీజం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామకం.